తాజాగా అంటే రిజర్వ్ బ్యాంక్ ఈ మధ్య కాలంలో బ్యాంకులు కొత్తగా పర్మిషన్ ఇవ్వట్లేదు. వాస్తవంగా 2014లో మోడీ సర్కార్ వచ్చిన తొలినాళ్ళు అనుకోవాలి, లేకపోతే అంతకుముందు ఏప్రిల్లో, అంటే మోడీ సర్కార్ రాకముందే రెండు బ్యాంకులకి పర్మిషన్ ఇచ్చింది. ప్రైవేట్ బ్యాంకులు, బంధన్ బ్యాంకు, ఐడిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు దాన్ని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అంటున్నారు. ఈ రెండింటికే పర్మిషన్ ఇచ్చింది. 11 ఏళ్ల తర్వాతన మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త బ్యాంకుకి పర్మిషన్ ఇచ్చింది. యూనివర్సల్ బ్యాంక్, పూర్తి స్థాయి బ్యాంకుగా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా 2024 సెప్టెంబర్ 3న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. అర్హత ప్రమాణాలు పరిశీలించిన ఆర్బీఐ తాజాగా దీన్ని మంజూరు చేసింది. దీంతో ఆర్బీఐ నుంచి పూర్తిస్థాయి బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన తొలి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా అవతరించింది. బ్యాంక్ ఎండి సీఈఓ సంజయ్ అగర్వాల్ దీని మీద మాట్లాడారు. యూనివర్సల్ బ్యాంక్గా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఆర్బీఐ నుంచి సూత్రప్రాయంగా ఆమోదం పొందడం ద్వారా చరిత్ర సృష్టించాం. వ్యాపార విస్తరణ సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామంటూ హామీ ఇచ్చారు.